హలో అండి, నేను మీ బంగారు రాజు. ఇవాళ ఎపిసోడ్లో బంపర్ ఆఫర్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ ఆఫర్ ఏంటని అనుకుంటున్నారా? ఫ్లాట్ 50% ఉన్న డీప్ నెక్ షూ వర్క్ నెక్లెసెస్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సరే, ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాము, వచ్చేసండి. సో ఫస్ట్ నెక్లెస్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లో లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ డిజైన్ మనకి పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు. శంకు షేప్లో ఉన్న పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్లో మనకి ఎమరల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. మరి క్రింద భాగంలోకి వచ్చేసరికి 2 పీకాక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి. అండ్ మిడిల్కి వచ్చేసరికి లాకెట్ దగ్గర వచ్చేసరికి మనకి చాలా డీటెయిలింగ్, చాలా చక్కగా డిజైన్ అయితే చేయడం జరిగింది. మరి ఇరువైపులో కూడా రాధాకృష్ణుడు ఇరువైపులో కూడా మనకి మ్యాంగో షేప్లో ఉన్న స్వరల్స్కి సీజన్ అండ్ మిడిల్లో మనకి ఎమరల్డ్ స్టోన్ అయితే ఇచ్చారండి. మరి మిడిల్లో రాధాకృష్ణ దేవుడు అయితే మనకి చాలా చక్కగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఈ లాకెట్ కి మరి క్రింద భాగంలో పీకాక్ డిజైన్స్ అయితే ఇచ్చారు. ఈ నెక్లెస్ కి మనకి డ్రాపింగ్ కింద మనకి నక్షి బాల్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారండి. ఈ డిజైన్ చాలా చక్కగా డిజైన్ చేయబడింది. మరి రాధాకృష్ణకి మనకి పైన డిజైన్ వచ్చేస్తే మనకి లీఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్ అండి. అండ్ నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పీకాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ ఉన్న లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ పీకాక్ డిజైన్ మనకి ఎంబోజింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అండ్ పీకాక్ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగింగ్ కింద ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి సర్కిల్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. స్వరోస్కి సీజర్స్తో మనకి ఆ పైన సర్కిల్లో టోటల్ సర్కిల్లో మనకి గోల్డ్ బాల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 లేయర్స్ ఆఫ్ గోల్డ్ బాల్స్ అనేది. అండ్ మనకి ఎలిఫెంట్ పైన మనకి గజలక్ష్మి అమ్మవారు అయితే మనకి ఒక మందిరంలో ఉన్న అమ్మవారు అయితే మరి ఇవ్వడం జరిగిందండి. అండ్ కింద భాగంలో మనకి లీఫ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా గజలక్ష్మి అమ్మవారిని డిజైన్ చేశారండి. మరి ఈ డిజైన్ మనకి మిడిల్లోకి వచ్చేసరికి చాలా చక్కగా డిజైన్ జరిగింది అండి. అండ్ నెక్స్ట్ డ్రాపింగ్ వచ్చేసరికి రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ అయితే ఇస్తున్నారు. మరి ఆ డ్రాపింగ్ కూడా మనకి హాఫ్ బుట్ట అనేది ఇస్తున్నారండి. సౌత్ సీ పర్ల్ కూడా ఇస్తున్నారు. మిడిల్ లాకెట్కి వచ్చేసరికి పీకాక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా డిజైన్ చేశారు. మిడిల్ లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా కలగా అయితే ఉన్నారండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 83 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే చైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మంది మనకి ఈ నెక్ వరకు డిజైన్ అయితే అడుగుతున్నారు. అండ్ చైన్ డిజైన్ కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనం స్టార్టింగ్ నుంచి కూడా మనకి లీఫ్ డిజైన్స్ అయితే ఇస్తున్నారండి. ఫ్లవర్ డిజైన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఫ్లవర్ డిజైన్ కి పక్కన మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాసు డిజైన్ అయితే ఇచ్చారు. ఈ నెక్లెస్ టోటల్ గా మనకి చాంద్ బాలి డిజైన్ అండి. మనకి మిడిల్లో మనకి ఎమరల్డ్ స్టోన్స్ అయితే ఇస్తున్నారు. ఈ చాంద్ బాలికి గోల్డ్ బాల్స్ అంటే నక్షి బాల్స్ అయితే ఇస్తున్నారండి. మనకి చుట్టుప్రక్కల కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే రూబీ డిజైన్ ఇచ్చి అందులో మనకి స్వరోస్కి సీజెడ్ స్టోన్స్ కూడా ఇస్తున్నారు. మనకి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ నెక్లెస్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్స్ తో అన్ని కూడా మనకి కలగలిసి ఉన్న అందమైన నెక్లెస్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ కూడా మనకి డీప్ నక్షి వర్క్ లో అయితే వస్తుందండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పోలో వర్క్ అయితే ఇచ్చారండి స్టార్టింగ్ లో. అండ్ ఎంబోజింగ్ గా మనకి ఉండాలని స్వరోస్కి సీజెడ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారండి. అండ్ రూబీ ఎమరాల్డ్ పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మిడిల్లో మనకి ఫ్యూజన్ సెట్ అయితే ఇచ్చారండి. చాలా వర్క్లు కూడా ఈ ఫ్యూజన్ సెట్స్ లో గోల్డ్ లో అయితే వస్తాయి. మనకి డీప్ నక్షి వర్క్ లో కూడా మనకి ఫిలిగ్రీ వర్క్ లో ఉన్న ఫ్యూజన్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఈ డిజైన్ కి మనకి డ్రాపింగ్ కింద మనకి లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇచ్చారు. పక్కన పీకాక్ డిజైన్ కూడా ఇచ్చారండి. అండ్ మిడిల్ లో వచ్చేసరికి స్వరోస్కి సీజెడ్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా ఇచ్చారండి. ఈ నెక్లెస్ కి డ్రాపింగ్ కింద మనకి సౌత్ సీ పర్ల్ అండ్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూజన్ సెట్ అండ్ మనకి పోలో వర్క్ కూడా ఒక్కటే డిజైన్ లో 2 వర్కులు రావడం ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ డిజైన్ కూడా చాలా చక్కగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 72 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ నెక్లెస్ చూద్దాం.
ఈ నెక్లెస్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి పీకాక్ డిజైన్ అయితే ఇస్తున్నారండి. అండ్ స్టార్టింగ్లో మనకి పీకాక్ డిజైన్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్లో ఉన్న కాసు డిజైన్ ఇచ్చారండి. అందులో అమ్మవారు కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి ఓవెల్ షేప్లో ఉన్న పీకాక్ డిజైన్ అయితే ఇస్తారండి. ఆ పీకాక్ డిజైన్ టోటల్లీ మనకి స్వరోజ్కి సీజెడ్ స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఒక మందిరంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. అండ్ క్రింద భాగంలో 2 లేయర్స్ ఆఫ్ స్వరోజ్కి సీజెడ్ డిజైన్ అయితే ఇచ్చారు. పైన మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. టోటల్లీ ఈ నెక్లెస్ కూడా టోటల్లీ ఇదే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్ లాకెట్ విషయానికి వచ్చేసరికి రాధాకృష్ణ అయితే మరి ఇచ్చారండి మనకి డిజైన్. అండ్ సర్కిల్ డిజైన్ మొత్తం కూడా లక్ష్మీదేవి డిజైన్ తో అలంకరించడం జరిగింది. అండ్ టాప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ లక్ష్మీదేవి డిజైన్ కి మనకి కింద భాగంలోకి వచ్చేసరికి డ్రాపింగ్ కింద ఈ నెక్లెస్ కి స్వరోజ్కి సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ అయితే ఇచ్చారండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో. ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మీకు దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ అవ్వండి.